ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయ సందర్శన వెనుక అసలు మర్మమేంటి? అది కూడా ఆరోగ్యం బాగాలేదని ఇటీవల డిప్యూటీ సీఎంఓ కార్యాలయం ప్రకటించిన నేపథ్యంలో హఠాత్తుగా పవన్ ఎందుకు ఈ పర్యటన ఖరారు చేసుకున్నారు? ఈ పర్యటన వెనుక బీజేపీకి ప్రచారం సాగించడమే లక్ష్యమా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వీటికి సమాధానమిచ్చారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థకి గురైన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్ భేటీకి కూడా పవన్ గైర్హాజరయ్యారు. అంతేకాదు పలు సమీక్షలకు కూడా రాలేదు. తీవ్రమైన జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నారని, అలాగే పవన్ కి వెన్నునొప్పి ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది. పవన్ రెస్ట్ తీసుకుంటున్నారని అందరూ అనుకుంటూ ఉండగా హఠాత్తుగా పలు ఆలయాల సందర్శనకి పవన్ శ్రీకారం చుట్టారు. ఆరోగ్యం సహకరించడం లేదు అన్న సమయంలో పవన్ పర్యటన ఖరారు కావడంతో దీని వెనుక రహస్య ఎజెండా ఉందని ప్రచారం సాగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పవన్ సందర్శించబోతున్నారు. బుధవారం పవన్ కేరళలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ తో పాటు కుమారుడు అఖీరానందన్, టీటీడీ సభ్యుడు ఆనంద సాయి కూడా ఈ పర్యటనలో ఉన్నారు. అయితే ఆలయం సమీపంలో మీడియా పలకరించగా పవన్ మాట్లాడారు. బీజేపీ ప్రచారం కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించడం లేదు అని, ఇది కేవలం ఆలయాల సందర్శన మాత్రమే, రాజకీయాలకు సంబంధం లేదు అన్నారు. 4.5 క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసమే వచ్చానన్నారు. ఇక తిరుపతి లడ్డూ కల్తీ నిజంగా దురదృష్టకరమని పవన్ మరోసారి అభిప్రాయపడ్డారు. ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అనేదే తన ఆవేదనన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ తెలిపారు. ఇక ఇప్పటికే తిరుమల లడ్డూ విషయంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే 4గురిని సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించింది. ఇక అదే అంశంపై మరికొన్ని అరెస్టులు ఉంటాయని కూడా ప్రచారం సాగుతోంది. ఇది ఇలా ఉంటే పవన్ పర్యటన అకస్మాత్తుగా ఖరారు కావడంతో జనసేన క్యాడర్ కూడా కాస్త ఆశ్చర్యానికి లోనైంది. ఒకవైపు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ అనారోగ్యానికి గురి కావడం, ఆ తర్వాత వెంటనే ఆలయాల సందర్శనకి వెళ్లడంపై పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ గతంలో మొక్కుకున్న మొక్కుల్ని చెల్లించుకునేందుకే పర్యటన వచ్చినట్టు పవన్ చెప్పడంతో ఇది అసలు సంగతి అంటూ రాజకీయ విశ్లేషకులు నిట్టూరుస్తున్నారు. మొత్తం మీద పవన్ ఆలయాల సందర్శన పూర్తి చేసుకుని మళ్లీ ప్రభుత్వపరమైన అంశాలపై దృష్టి సారిస్తారని జనసేన నాయకులు అంటున్నారు.